వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి రాజకీయంగా హాట్ కామెంట్స్ చేశారు. తనపై జరిగిన దాడి ఘటనను వివరిస్తూ తొందరేమీ లేదు, అన్నింటికీ మూల్యం చెల్లించుకునే సమయం తప్పకుండా వస్తుంది అంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన నిలపాడు వెంకటేశ్వర స్వామి ఆలయానికి అనుమతి తీసుకుని వెళ్లినప్పుడు టీడీపీ నేతలు కర్రలు రాళ్లతో తన కారును అడ్డుకున్నారని ఆరోపించారు. తాను ఎవరూ కట్టిన ఫ్లెక్సీలను చించలేదని, అది సరైన పద్ధతి కాదని మాత్రమే చెప్పారని తెలిపారు. అయినప్పటికీ గంటల పాటు గూండాలో బీభత్సం సృష్టించగా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. తన ఇంటిపై 4 గంటలకు పైగా దాడి జరిగిందని, ఆ సమయంలో కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారని అంబటి ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల సాక్షిగా దాడులు జరిగాయి. రక్షణ ఇవ్వాల్సిన వారు పారిపోవాలని చెప్పడం బాధాకరమని అన్నారు. ఈ ఘటనపై న్యాయ పోరాటం చేస్తారని స్పష్టం చేశారు. తనపై కుల వివాదం సృష్టించేలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తాను ఎప్పుడూ కుల ద్వేషంతో మాట్లాడలేదని చెప్పారు. తాను మాట్లాడిన కొన్ని పదాలపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ, ఆ సమయంలో కోపంతో అన్నాను, తర్వాత నా అంతరాత్మ ఒప్పుకోలేదు అని అంగీకరించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పై కూడా అంబటి విమర్శలు గుప్పించారు. ఇతరులను విమర్శించే ముందు తన మాటల్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. రాజకీయాల్లో అసభ్య భాషను ప్రోత్సహించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. మొత్తంగా తనపై జరిగిన ఘటనను రాజకీయ ప్రతీకారంగా అభివర్ణించిన అంబటి రాంబాబు న్యాయం కోసం చివరి వరకు పోరాడతానని, సమయం వచ్చినప్పుడు నిజాలు బయటపెడతానని హెచ్చరించారు.